ఆ అవకాశము తెచ్చిచ్చింది వాళ్ళు. దాని తర్వాత జరిగిన పరిణామాలు చూసాం. ఇది అయిపోయిన తర్వాత బిల్ పాస్ అయిపోయింది. అయినా కూడా ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ను విభజన చేసిన తర్వాత ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలని మా ముఖ్యమంత్రి, అప్పుడు ఆయన అపోజిషన్ లీడరు చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేస్తే బాగుంటుందంటే, బీజేపీ ప్రభుత్వం మళ్ళీ బీజేపీ పార్టీ మళ్ళీ ప్రభుత్వం వస్తుంది సార్. నేను మిగతా పార్టీల సమయం కూడా తీసుకున్నాను సార్. బీజేపీ వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళు కూడా మా సమయం మీరు కావాలంటే మాట్లాడాలని చెప్పారు సార్. కాబట్టి నాకు సమయం ఉంది సార్. ఇది చాలా ఇంపార్టెంట్ మా ఆంధ్రప్రదేశ్కి. నేను అప్పుడు సభలో కూడా చూశారు మీరు ఇక్కడ జరిగేది. ఒక్కసారి అక్కడ ఏమి జరుగుతుంది, ఏమి చేస్తున్నారు అనేది సభ దృష్టికి తీసుకురావాలి సార్. ఎందుకంటే అప్పుడు ఏదైతే అందరూ ఉన్నారో ఇప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సార్. సమయం గురించి మీరు తొందరపడదు సార్. ఇక్కడ అప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్కు ఎలక్షన్లు వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్కి ఏం మేలు జరుగుతుంది, మనం ఎలా ఎలక్షన్లో పోవాలంటే, ఒక్క మనిషి ప్రధానమంత్రి అవుతాడు, బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, మన ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుందని అప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరం కలిసి ఎలక్షన్లోకి పోయినాం సార్. అప్పుడు మోడీ పైన భారతదేశం అంతా నమ్మకం ఉంది. ప్రజలంతా మోడీ 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 అంటున్నారు. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ కలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎక్కడో పైకి తీసుకెళ్తాం. విభజన అయిన తర్వాత కూడా మనకేం బాధలు లేదు, వీళ్ళిద్దరూ మన సమస్యలు తీరుస్తారు, మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ రోజు మేము ముందుకు పోయినాం సార్. ముందుకు పోయినప్పుడు కూడా అప్పుడు ఎలక్షన్స్లో ఏదైతే వచ్చినారో తిరుపతిలో నరేంద్ర మోడీ గారు అప్పుడు వచ్చిన సభలో కూడా ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేదు, ఆ రాజధానిని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రాజధాని నిర్మించి తీరుతామని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుపతిలో అక్కడ ఎలక్షన్ మీటింగ్లో చెప్పారు సార్. దాని తర్వాత ఎక్కడ పోయినా కూడా ఆంధ్రప్రదేశ్కు ఏమేమైతే బిల్లులో పెట్టారో, ఏదైతే అక్కడ అన్ని వాగ్దానాలు ఇచ్చినారో అవన్నీ చేసి తీరుతామని చెప్పారు సార్. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, నరేంద్ర మోడీ గారు ఒక విజనరీ, వీళ్ళైతేనే మన ఆంధ్రప్రదేశ్కు బాగుంటుందని చెప్పేసి ప్రజలు బ్రహ్మాండంగా టైం కూడా తీసుకున్నాను సార్. టైం ఉంది సార్. సారీ సార్, డిస్టర్బ్ చేయండి సార్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు దాని ప్రకారము అయిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చింది సార్. ప్రభుత్వంలో బ్రహ్మాండంగా మెజార్టీ వచ్చింది. బీజేపీకి భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో బ్రహ్మాండంగా మెజార్టీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఇక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటగా మేము ఉన్నాం సార్ ఇక్కడ ఢిల్లీలో. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే క్యాబినెట్ ఉంటే, ఆ రోజు ఏదైతే 7 మండలాలు ఉన్నాయో మళ్ళా అపాయింట్మెంట్ డేట్ వస్తుంది. అపాయింట్మెంట్ డేట్ వస్తే 2 స్టేట్లకు మళ్ళీ కూర్చొని చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కు చాలా ప్రధానమైనది. అక్కడ ఆ ప్రాజెక్ట్ లేకుండా పోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ 7 మండలాల్ని మొట్టమొదటి క్యాబినెట్లో మీరు తీసుకొని చేయకపోతే నేను అక్కడ ప్రమాణ స్వీకారం కూడా చేయలేను, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఏ సమాధానం చెప్పాలి అని చెప్పినప్పుడు ఆ రోజు నైటు వెంకయ్యనాయుడు గారి దగ్గరికి, అరుణ్ జైట్లీ గారి దగ్గరికి, రాజ్నాథ్ సింగ్ గారి దగ్గరికి తీసుకొని మార్నింగ్ అజెండాలో పెట్టించేసి దాని తర్వాత వెంకయ్యనాయుడు గారు పర్సనల్గా ఫైల్ తీసుకొని ప్రెసిడెంట్ గారి దగ్గర పోయి సైన్ తీసుకొని వచ్చిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు సార్. దాని తర్వాత ఇదైతే ఏమైతే ఉన్నాయో రాష్ట్రం చూస్తే సార్, రాష్ట్ర పరిస్థితి ఈరోజు చూస్తే మాకు అక్కడ అర్బన్ పాపులేషను చాలా తక్కువగా ఉంది సార్. 21% అర్బన్ పాపులేషన్ సార్. మా పక్క రాష్ట్రమైన తమిళనాడులో 40% అర్బన్ పాపులేషను, కర్ణాటకలో 37% అర్బన్ పాపులేషను, తెలంగాణకు వస్తే కూడా 30% అధికంగా ఉంది. ఎక్కడైతే అర్బన్ పాపులేషన్ ఉంటుందో అక్కడే ఆదాయ వనరులు ఉంటాయి సార్. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 21% అర్బన్ పాపులేషన్. ఎందువల్లంటే హైదరాబాద్ లేదు సార్. ఇంతకుముందు అంతా కాన్సన్ట్రేషన్ అంతా హైదరాబాద్లో ఉండి హైదరాబాద్లో అర్బన్ పాపులేషన్ ఎక్కువ వల్ల ఇప్పుడు మిగిలిన ఆంధ్రప్రదేశ్కి అర్బన్ పాపులేషన్ లేకుండా పోయింది సార్. దానివల్ల ఆదాయ వనరులు లేకుండా పోయినాయి. అలాగే ఏదైతే పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుంటే సౌత్ రాష్ట్రాలు తీసుకుంటే కూడా కేరళకు పర్ క్యాపిటా ఇన్కమ్ 1,00,000 చిల్లర, 1,20,000, 1,30,000 ఉంది. తమిళనాడుకు తీసుకుంటే 1,40,000, 1,50,000 ఉంది. కర్ణాటకకు తీసుకుంటే 1,30,000 ఉంది. తెలంగాణకు తీసుకుంటే కూడా 1,20,000 ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుంటే కూడా తక్కువ ఉంది సార్. ఈ విధంగా సార్ స్టాప్ 1 minute సార్. I will stop. No, sir. నాకు టైం ఉంది సార్. నేను తీసుకున్నాను సార్. No. సార్, they cannot give the చాలా time. ఇంపార్టెంట్ సార్. You talk 1 minute. సార్, ఇక్కడ I will go other ఇప్పుడు ప్రజలంతా కూడా
ఎదురు చూస్తున్నారు సార్. ఇక్కడ ఈ స్పెషల్ స్టేటస్ అని ఏమంటున్నారు సార్ ప్రజలు ఈరోజు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు? ప్రభుత్వాన్ని అడగచ్చు కదా, మీరు కూడా భాగస్వామ్యం కదా ప్రభుత్వంలో, మీరు ఎందుకు అడగలేకపోతున్నారు? మీరు భయపడుతున్నారు. ప్రధానమంత్రిని చూస్తే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు సార్. కొంతమంది పొలిటికల్ పార్టీలు మారుతున్నారు సార్. చంద్రబాబు నాయుడు రాజకీయ అంత అనుభవం లేదు సార్, వాళ్ళ వయసుకు వాళ్ళు మాట్లాడతారు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని పోలేదని సార్. దాదాపు ప్రధానమంత్రి గారి దగ్గర, అరుణ్ జైట్లీ గారి దగ్గర, వెంకయ్యనాయుడు గారి దగ్గర, రాజ్నాథ్ సింగ్ దగ్గర, మిగతా మంత్రుల దగ్గర, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు ఢిల్లీకి వచ్చి మా ఆంధ్రప్రదేశ్ను ఆదుకోండి, మాకు ఆంధ్రప్రదేశ్ సాయం చేయండి, మేము చాలా ఇబ్బందులు ఉన్నాం, మీరు ఒక్కసారి సాయం చేసి చూడండి. ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల తర్వాత దేశంలో నెంబర్ 1 అయిపోయి మేము మళ్ళా మీకు రిటర్న్స్ ఇస్తామని చెప్పేసి అందరు మినిస్టర్ల దగ్గర పోయి ఆయన ఎన్నిసార్లు తిరిగాడు, ఎన్నిసార్లు చేస్తున్నాడు, ఎంత ప్రయత్నం చేస్తున్నాడో మనం చూస్తున్నాం సార్. ఇక్కడ కూడా సార్ బీజేపీ ప్రభుత్వం పైన ప్రజలకు చాలా నమ్మకం ఉంది. ఇప్పుడు కూడా ఏదైతే ఈ బిల్లులో పెట్టినారో, ఈ బిల్లులో ఉండే ముఖ్య అంశాలన్నీ కూడా ముఖ్యంగా సార్ స్పెషల్ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్లో అది ఒక వ్యాధిలాగా అంటకపోయింది సార్. అక్కడ ఏదైతే ఈ స్పెషల్ స్టేటస్ వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే ఆదాయ వనరులు పెరుగుతాయి అని చెప్పేసి ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ ప్రభుత్వాన్ని నేను చేతులెత్తి అందరు లీడర్స్కి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను సార్. దయచేసి ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మీరు ఆదుకోండి అని చెప్పేసి మరొక్కసారి అందరినీ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు చెప్తున్నాను సార్.